లో మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి ధన్కడ్ సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మాత్రమే ఉన్నాయి. అందుకే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. ఎక్కువగా ధన్కడ్కి ఎక్కువ వచ్చింది. కాకపోతే ఈసారి 100కు పైగా 100 సీట్లు 99 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మిగతా పార్టీల బలం కూడా పెరిగింది. ఎస్పీకి కూడా 33 ఉన్నాయి. కాబట్టి ఈసారి గతంలో వైస్ ప్రెసిడెంట్కి అటు ఏదైతే వెంకయ్యనాయుడు లేకపోతే ధన్కడ్కి వచ్చినంత మెజార్టీ రాకపోయినా అంతలో కొంత ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 100-125 వరకు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే తమ అభ్యర్థికి ఈ యొక్క ఓట్లు వస్తే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని అయితే ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. సో మనం చూడొచ్చు నీలిమ అందరూ కూడా వరుసగట్టి ఎంపీలంతా తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు. అందరినీ కూడా అంటే 30 మంది 40 మంది గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇన్ఛార్జీలను పెట్టారు. కాబట్టి ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్లమెంట్కి తీసుకొచ్చి ఓటేసే బాధ్యతను తీసుకుంటున్నారు. వాళ్ళంతా సక్రమంగా తిరిగి వచ్చేంత వరకు కూడా ఓటేసి తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇక నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఎంపీలు కొంతమంది ఇవాళ రావాల్సి ఉంది. సరే వాళ్ళ ఫ్లైట్లు డిలే కాకుండా వాళ్ళు సక్రమంగా సరైన సమయంలో వచ్చి వాళ్ళు ఓటు హక్కును కూడా వినియోగించుకునేలా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఫ్లైట్లో కూడా ఎటువంటి డిలే లేకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో కనుక అటువంటి అంటే సమయభావం వల్ల ఎవరైనా ఎంపీలు మిస్ అయితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి విమానాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే అందరూ ఎంపీలంతా వచ్చారు. కానీ నార్త్ ఈస్ట్కి సంబంధించి మాత్రం ఒక 5-6 ఎంపీలు మాత్రం ఇంకా ఢిల్లీకి చేరుకోలేదు. వారు మధ్యాహ్నం పైగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ ప్రక్రియ 5 గంటల వరకు కూడా సాగబోతుంది. 5 గంటల తర్వాత 6 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటలకి ఎన్నికల ఫలితాలను విడుదల చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఓట్లు అటు ఇటు కనుక వెళ్తే ఎక్కడ ఏమైనా మెజారిటీ తగ్గుతుందేమో అని చెప్పేసి ఇరుపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏ విధంగా అలర్ట్ అయ్యారు? సో ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ముందుగానే ప్రిపేర్ చేశారు? నీలిమ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కేవలం ఇటు రాజ్యసభ ఎంపీలు ఇటు లోక్సభ ఎంపీలు వీరిద్దరు మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది. ఒక క్లియర్ కట్గా మెజార్టీ అయితే ఇండియా కూటమి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అయితే మెజార్టీ ఉంది. కానీ ఆ మెజార్టీ తగ్గకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళకున్నటువంటి 436 ఏదైతే ఉందో ఆ ఫిగర్ తగ్గకుండా ఆ పైనే వచ్చేలాగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫిగర్ కనుక తగ్గింది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తమ ఐక్యతను చాటుతాయా? ఆ పార్టీలు క్రాస్ ఓటింగ్కి ఏమైనా పాల్పడే అవకాశం ఉందా? అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు ఏవైతున్నాయి లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా సుమారు 30-40 ఎంపీల వరకు కూడా స్వతంత్ర పార్టీలకు సంబంధించి అటు ఇటు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిలో లేనటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళను కూడా ఇరు వర్గాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయవాదికి అదేవిధంగా ఉదారవాదికి మధ్య జరుగుతున్నటువంటి పోటీలు 40 సంవత్సరాలు రాజ్యాంగం పట్ల అదేవిధంగా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఒక వ్యక్తి జస్టిస్గా ఉండి ఆయన న్యాయమూర్తిగా ఉండి రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఒక రాజ్యాంగ పదవి, రాజకీయ పదవి కాదు. కాబట్టి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు ఈ యొక్క హౌస్ను కూడా నడపాల్సి ఉంటుంది. చైర్మన్గా కూడా రాజ్యసభ చైర్మన్గా కూడా ఆయన ఉంటారు. కాబట్టి తప్పకుండా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అన్నది ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. తర్వాత సిపి రాధాకృష్ణన్కి ముఖ్యంగా మనం చూసాం. సిపి రాధాకృష్ణన్కి డిఎంకే అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి సిపి రాధాకృష్ణన్ కదా. సో మీరంతా కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి పార్టీలన్నీ మీరు మద్దతు ఇవ్వాలని చెప్పినప్పుడు డిఎంకే అదేవిధంగా కొన్ని పార్టీలు చెప్పినటువంటి విషయం ఏంటంటే తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్, కానీ ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వ్యక్తి. సో ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి భావజాలాన్ని మేము అంగీకరించాం కాబట్టి మేము ఆ సిపి రాధాకృష్ణన్కి ఓటేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జాతీయవాది అదేవిధంగా ఉదారవాది వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో
తమ బలాన్ని పెంచుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే ఇండియా కూటమి తమ దగ్గర ఉన్నటువంటి బలం తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇతరులకు సంబంధించి ఎటు తేల్చినటువంటి వాళ్ళు, ఎటు స్పష్టత ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వైపుకి వచ్చేలాగా తమ పావులు కదుపుతున్నారు. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి, ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చూసాం గతంలో